టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనలతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కోటంరెడ్డి గిరిధర్రెడ్డి నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ కేకును కట్ చేశారు. యువత నారా లోకేష్ బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్న యువతనందరిని కూడా ఈ అరాచక పాలన నుంచి మేల్కొల్పే విధంగా తయారు చేసిన మా ఆరాధ్య నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల్ని ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు ప్రజలు కానీ ఇతర పార్టీల నాయకులు కానీ కార్యకర్తలు కానీ బయటికి రాలేని పరిస్థితుల్లో యువగళం పేరుతో భారతదేశం అంతా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చేసిన మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు యువగళం పేరుతో ఎన్ని ఆటంకులు అడ్డులు వచ్చినా ఎక్కడ ఎవరికి భయపడకుండా వెనక్కి అడుగు వేయకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రతి నియోజకవర్గంలో కూడా స్థానికంగా ఉన్న సమస్యల్ని తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన హామీలు ఇస్తూ ఈరోజు 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందంటే దానికి కారణం యువగళం శ్రీ నారా లోకేష్ బాబు గారు చేపట్టిన యువగళం కూడా ఒకటని మీ అందరి ద్వారా తెలియజేస్తూ శ్రీ నారా లోకేష్ బాబు గారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 30-35 సంవత్సరాలు ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే నెంబర్ 1గా చేసేదానికి ఆయనకి ఆ దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రధాన కార్యదర్శి భావితరాల భవిష్యత్తు నాయకుడు తండ్రికి తగ్గ తనయుడు తాతగారు ఆశయ సాధన లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మా యువ నాయకుడు జన్మదినం ఈరోజు నెల్లూరు ఎమ్మెల్యే కార్యాలయంలో శ్రీధర్ రెడ్డి గారి సూచనలు సలహాకు మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు నెల్లూరు రూరల్ కార్యాలయంలో జైహో లోకేష్ అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఘనంగా ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో
దేవుడు ఆయురారోగ్యాలు లోకేష్ బాబుకి ఇవ్వాలని, ముఖ్యంగా ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి గిరిధర్ రెడ్డి గారితో పాటు నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు లోకేష్ అన్న గారి ఆశీస్సులు ఉండాలని కూడా ఈ జన్మదిన వేడుకల సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. యువగళం నాయకుడు, మాజీ మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువత భవిత మార్చేటువంటి నాయకుడు, భవిష్యత్తు తరాల నాయకుడు, మన నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో ఈ యొక్క జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జన్మదినంలో వాడవాడల నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నారా లోకేష్ గారు రాబో కొత్త ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో కీలకమైన పరిస్థితుల్లో వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉండి వాళ్ళ యొక్క సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉండే విధంగా చూడాలని, గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కార్యకర్తలకు సంక్షేమ నిధి ఏర్పాటు చేసినటువంటి ఘనత కలిగిన నాయకుడు నారా లోకేష్ గారు. కాబట్టి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఒక 80 రోజుల్లో ఏర్పడేటువంటి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు ఉన్నతమైన స్థానంలో ఉండి కార్యకర్తలకు అండగా ఉంటాడని, ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని, ఆయన రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి స్థాయిలో ఎదగాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ ఈరోజు కోరుకుంటా ఉన్నారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.